చాలా సంతోషం. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఆయన దివ్య సన్నిధికి చేరికుడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? చెప్పండి. నోరు తెరిచి బాగున్నారా? మంచిది. మీ యొక్క ప్రార్థన బట్టి మేము కూడా చాలా బాగున్నాం. రేపేంటి ఓటు వేయడానికి వచ్చాం. మనమందరం ఓటర్లు అయ్యాం. నేను మీకు ఒక ఇమేజ్ పెట్టాను, చూసారా వాట్సాప్లో. ఈరోజు అంశం పేరు ఏంటంటే, నీ ఓటు దేనికి, దేవుని ఓటు ఎవరికి? ఏంటి పాస్టర్ గారు, ఓటు బైబిల్లో కూడా ఉంటుందా అని అంటే, ఉంటాయి. బైబిల్లో లేనిది ఏమి లేదుగా. ఏమ్మా, బైబిల్లో లేనిది ఏమి లేదుగా. సందర్భ సారం కాబట్టి, సందర్భానుసారంగా మనం వెళ్తున్నాం కనుక నీ ఓటు దేనికి, దేవుని ఓటు ఎవరికి? ఈరోజు ఇది అంశం. ఓటు ఎలక్షన్ రేపు దినాన ఎన్ని గంటలకు ప్రారంభించబడుతుంది? 6:30 ప్రారంభించబడి సాయంత్రం ఇంచుమించు 4:30-5 గంటల వరకు జరుగుతుంది. కాబట్టి ఈరోజు కూడా మన మందిరంలో ఏంటి, ఎలక్షన్ జరగబోతున్నాయి. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. కనుక చాలా శ్రద్ధగా విందాం. దేవుడు మన అందరితో మాట్లాడును గాక. కనుక ఎవరు అనాలోచితంగా ఉండొద్దు, భయభక్తులతో విందాం. నేను తొందరగానే ముగిస్తాను. మీకు కష్టము అని అనిపిస్తే వచ్చే పట్టే కూర్చోండి, ఏమి ఇబ్బంది లేదు. అందరు పరిశుభ్రంగా తీసారా? 65వ కీర్తన 65వ కీర్తన 65వ కీర్తన 4వ వాక్యాన్ని చదువుకుందాం. నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయం చేత, నీ మందిరంలోని మేలుల చేత మేము తృప్తి పొందేదము. చాలండి. కీర్తనకారుడు ఇంకొక మాట రాస్తున్నారు. నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొనిన వాడు ధన్యుడు అంటాడు. ఈ ధన్యుడు ఎక్కడున్నాడు అని అంటే, దేవుని మందిర ఆవరణలో నిలిచి ఉన్నాడు. దేవుని ఆవరణలోనికి ఒక వ్యక్తి రావాలి అని అన్నా, దేవుని యొక్క మందిరంలో నిలబడాలి అని అన్నా, దేవుని సన్నిధిలోనికి ఒక వ్యక్తి నిలిచి ఉండాలి అని అన్నా, ఆ వ్యక్తి ఏమై ఉండాలి అని అంటే, దేవుని యొక్క ఏర్పాటులో ఉండాలి, దేవుని యొక్క ఎన్నికలలో ఉండాలి. దేవుడు ఆ వ్యక్తిని ఎన్నుకునేటట్లుగా ఉన్నవాడు ఏమవుతాడు అని అంటే, వాక్యం ఉంటుంది, ఆ వ్యక్తి ధన్యుడుగా మార్చబడతాడు. ఆమేన్. ఆ వ్యక్తి ఏమవుతాడు అని అంటే, ధన్యుడుగా పిలువబడతాడు అని అంటారు. ఆ ధన్యుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే, నీ ఆవరణలో నివసించుతూ ఉన్నాడయ్యా. ధన్యుడు అని మనం పిలువబడాలి అని అంటే, దేవుని ప్రార్థనా మందిరంలో మనం ఉండాలి, దేవుని ఆవరణలోనికి రావాలి. ఎవరు దేవుని ఆవరణలోనికి వస్తారు అని అంటే, ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేసుకుని ఉంటాడో వారందరూ దేవుని సన్నిధిలో ధన్యులుగా పిలువబడుదురుగాక. మరి మాకు కూడా చదవండి. యెషయా గ్రంథం 42 మొదటి వాక్యం చూడండి. నేను ఏర్పరుచుకుని వాడు నా ప్రాణమునకు ప్రియుడు. దేవుడు ఏ వ్యక్తినైతే ఏర్పరచుకుంటున్నాడో ఆ వ్యక్తి ధన్యుడు అంటూ ఉన్నాడు. దేవుడు ఎవరినైతే ఏర్పరచుకున్నాడో ఆ వ్యక్తి నా ప్రాణమునకు ప్రియుడు. వాడు ప్రియుడుగా మార్చబడతాడు. ఎందుకు ప్రభు వాడిని నువ్వు ప్రియుడుగా చేసుకున్నావు అని అంటే, దేవుడు అంటారు, అతన్ని నేను ఏర్పరచుకొని ఉన్నాను. మరి ఎంతకీ దేవుడు ఏర్పరచుకుంటే ఆ వ్యక్తి ఏమవుతాడు అని అంటే, ధన్యుడిగా పిలువబడతాడు. దేవుడు ఏర్పరచుకుంటే ఆ వ్యక్తి ఏమవుతాడు అంటే, దేవునికి ప్రాణప్రియుడుగా పిలువబడతాడు. ఎందుకు దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు, ఎన్నుకుంటూ ఉన్నాడు అని అంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వాక్యంలో చూడగలిగితే, మీ ఫలము నిలిచి ఉండునట్లు మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అంటాడు.
మీరు ఫలించుటకు మీ ఫలము నిలిచి ఉండినట్లు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను. ఆమె చాలండి. దేవుడు మనల్ని ఏర్పరచుకోవడానికి కారణం ఏంటయ్యా అంటే మన ఫలము నిలిచి ఉండాలని. మనం ఫలిస్తున్న ఫలము, మనం ఆశీర్వదించబడుతున్న ఆశీర్వాదం, మనం పొందుతున్న దీవెనలు ఇవన్నీ నిలిచి ఉండాలి అని దేవుడు మనల్ని ఏం చేశాడు తెలుసా? ఏర్పరచుకున్నాడు. దేవుడు ఎందుకు ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నాడు అని అంటే ఆ వ్యక్తిని ధన్యుడిగా చేయడానికి. దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు ఏర్పరచుకున్నాడు అని అంటే నా ప్రాణప్రియుడు కనుక అతన్ని నేను ఏర్పరచుకున్నాను అంటాడు. నా ప్రాణప్రియుడిని నేను ఏం చేస్తున్నానంటే వాడి యొక్క ఫలము నిలిచి ఉండునట్లుగా నేను వాటిని ఏర్పరచుకున్నాను అంటాడు. ఇంతకీ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే మనల్ని దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు. ఓటు అని అంటే ఓటు ఎవరికి వేస్తాం? రేపు దినాలు ఏంటి? ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలు అంటే ఏంటి? ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకోవడం, ఒక వ్యక్తిని కోరుకోవడం, ఒక వ్యక్తిని మన పని నిమిత్తం ఏర్పరచుకోవడం. మీకు అర్థమైందన్న మాటలు? ఒక ఎమ్మెల్యేని ఎందుకు ఎన్నుకుంటున్నారు? నాకు హ్యాండిల్ చేయ ఓటేయమంటున్నారు, వేస్తున్నాం. ఎమ్మెల్యే నువ్వు ఎందుకు ఎన్నుకుంటున్నావు తెలుసా? అక్కడ నీ పని చేయడానికి నువ్వు ఆ వ్యక్తిని ఎన్నుకుంటున్నావు. ఒక ముఖ్యమంత్రిని ఎందుకు ఎన్నుకుంటున్నావు అని అంటే నీ పని ఏంటో, నీ అవసరం ఏంటో, నీ అక్కర్లు ఏంటో అవన్నీ తీర్చబడడానికి, దేశ సమృద్ధిని ఆశీర్వాదకరంగా త్రోవలో నడిపించడానికి, రాష్ట్రాన్ని సరైన మార్గంలో నడిపించడానికి ఒక నాయకుడిని ఎన్నుకుంటున్నాం. ఈ ఎన్నుకునేటప్పుడు మనం ఆచితూచి ఏమంటే ఆలోచించి మనం ఎన్నుకుంటున్నాం కదా. మరి ఎన్నుకుంటున్నాము, మనం పిలువబడుతున్నాము, అలా దేవుడు మనం నడిపిస్తూ ఉన్నప్పుడు మరి ఎన్నికల రోజున దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మనం దేవుని ఏర్పాటులో ఉండాలి అని అంటే ఇప్పుడు మనం ఎన్నుకోవాల్సింది ఏంటి? దేవుడు ఎన్నుకుంటే ఏమవుతుంది? ధన్యులుగా పిలువబడతాం, ప్రాణప్రియుడిగా దేవుడు చేసుకుంటాడు. ఆ తర్వాత మన ఫలము నిలిచి ఉండేటట్లుగా దేవుడు చేస్తాడు. మరి మనుషులుగా మనం జీవిస్తున్నప్పుడు మనం దేనిని ఎన్నుకోవాలి? మీకు అర్థమవుతుందండి? ఎవరిని పడితే వారిని ఎన్నుకోవడం కాదు. అమ్మా గుడ్డెత్తి చేతిలో పోయినట్టు దేనికో చేద్దాంలే, దేనికో నొక్కేసి వచ్చేద్దాంలే అనేది కాదు. మనకంటూ ఒక అవగాహన ఉండాలి, మనకంటూ ఒక ఆలోచన ఉండాలి. నేను దేని ఎన్నుకుంటే అది నాకు ప్రయోజనము, ఏ వ్యక్తి ఎన్నుకుంటే నా పని చేసి పెడతారు, దేనిని నేను ఎన్నుకుంటే నా జీవితాల్లో సస్యశ్యామలంగా నిలబడుతుంది, నేను దేనికి ఓటు వేయాలి, దేనిని నేను ఎన్నుకోవాలి అని మనకు ఒక ఆలోచన ఉండాలి. అలాగే దేవుని సన్నిధికి వచ్చిన మన ఎదురు కూడా కొన్ని దేవుడు మన ముందు పెడతాడు. పెట్టిన తర్వాత దాన్ని మనం ఏం చేయాలంటే ఎన్నుకోవాలి. దాన్ని ఏం చేయాలి? మనం ఎన్నుకోవాలి. మీకు అర్థమైందా? ఇప్పుడు కొన్ని విషయాలు దేవుడు మన ముందు పెట్టినప్పుడు నీకు ఏది కావాలో దాని మీద బటన్ నొక్కోవాలి. ఈరోజు నొక్కదామా లేదా? నొక్కదామా? చెప్పండమ్మా, నొక్కదామా? ఇంతకీ దేవుడు మన ముందు ఏటి పెట్టాడు, వేటిని మనం ఎన్నుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. చూడండి, దేవుడు ఎప్పుడు కూడా కొన్ని నియమాలను పెట్టి అంతటితో మనకు స్వేచ్ఛ లేకుండా చేసే దేవుడు కానే కాదు. ఆయన అన్నీ ఇచ్చి దేవుడు మనకి ఏం చేస్తాడంటే స్వేచ్ఛనిచ్చే దేవుడు. మనకు స్వేచ్ఛనిచ్చాడు కదా అని విచ్చలవిడిగా మనం బ్రతకడు. కనుక దేవుడు ఏటిని మన ముందు పెట్టాడో ఆచితూచి దానికి ఓటు వేసుకొని, దాన్ని ఎన్నుకొని, దాన్ని ఏర్పాటు చేసుకొని, దాన్ని నియమించుకున్నప్పుడు మన జీవితాల్లో అద్భుతకరమైన కార్యాలు ప్రభు చేస్తారు. ఒక కుటుంబానికి యేసు ప్రభు వారు వెళ్ళారండి. ఓ ఇంటికి యేసు ప్రభు వెళ్ళాడు. యేసు ప్రభు వెళ్ళిన తర్వాత ఒక ఆమెమో వంట చేస్తూ ప్రారంభించింది, మరొక ఆమెమో యేసయ్య పాదాల చెంత కూర్చొని ఏమిటి దేవుని మాటలు వింటూ ఉంటే యేసు ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకొనింది. ఎన్నుకోవడం అంటే చెప్పండి. ఎన్నుకోవడం అంటే ఏర్పరచుకోవడం, నియమించుకోవడం అంటే ఇది నాకు కావాలి అని కోరుకోవడం. ఇప్పుడు మరియా ఏం చేసింది అని అంటే ఉత్తమమైన దానిని ఎన్నుకునింది, ఏర్పాటు చేసుకునింది. నేను అంటాను, ఆ ఇంట్లో ఒక పక్క ఏం జరుగుతుంది? వంటశాల ప్రారంభించబడింది, మరొక పక్క ఏం జరుగుతుంది? వాక్యం ప్రారంభించబడింది. అయితే ఈ రెండింటిని ఆలోచించింది. అన్నం ఏముంది, ఏదో ఒక రోజు తినచ్చలేదు, ఒక పూట తినకపోతే చచ్చిపోంగా అని ఆలోచించి మరలా యేసు ప్రభు రాడుగా. యేసు ప్రభు వస్తాడు, మరలా యేసు ప్రభు నా ఇంటికి వస్తాడు. కానీ ఇప్పుడు పలికిన మాటలు మరలా నాకు దొరకవు కదా అని చెప్పి ఉత్తమమైన దానిని ఆమె ఎన్నుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని పిల్లరా,
అలాగనే దేవుడు మన ఎదుట కొన్ని పెడుతూ ఉన్నాడు. దానిని నువ్వు ఎన్నుకుంటే నీ జీవితంలో అది ఆశీర్వాదకరంగా మారుతుంది. దానిని ఎన్నుకోకుండా నీ జీవితాన్ని నీ చేతుల్లోనే దేవుడు పెడుతున్నాడు కనుక దేనిని మనం ఎన్నుకోవాలి? చూడండి, ఇప్పుడు మొదటి మాట ఏంటంటే దేనికి నీ ఓటు. ఇప్పుడు మొదటిది ఏంటి చెప్పాలి మీరు? తెలియదా? చెప్పండి. దేనికి నీ ఓటు రాసుకోండి. దేనికి నీ ఓటు? నా ఓటు దేనికి అని అంటే ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 15వ వాక్యము 19వ వాక్యము చదువుతారు. చదవండి, మీరు చదవండి. పంతొమ్మిదవ వాక్యం చదవక. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి ఉన్నాను. చాలా తలెత్తిన వైపు చూడండి. దేనికి నీ ఓటు అని అంటే మొదటిగా ఇక్కడ మనం చదువుకుంటున్నాం ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 15వ వాక్యము 19వ వాక్యంలో దేనిని ప్రభు మన ముందు ఉంచాడు అని అంటే మేలును కీడును. మీరు వినాలి, దేనిని మన ముందు ఉంచాడు? ఒకటి మేలు ఉంది, మరొకటి కీడు ఉంది. మరొకటి ఏంటంటే జీవము ఉంది, మరణము ఉంది. మరొకటి ఏంటంటే ఆశీర్వాదము ఉంది, శాపము ఉంది. దీంట్లో నీకు ఏది కావాలో నువ్వు కోరుకో, చాయిస్ నీది. నేను అదే చెప్పాను. దేవుడు అన్ని మన ముందు ఉంచుతాడు. ఏమండి, అన్ని దేవుడు మన ముందు ఉంచుతాడు. స్వేచ్ఛ నీది, స్వేచ్ఛ ఇచ్చేస్తాడు దేవుడు. నువ్వు ఏది ఎన్నుకుంటావో, నీకు ఏది కోరుకుంటావో, నీకు ఏది కావాలని నువ్వు ఆలోచిస్తావో అది నీ ఇష్టం. ఏమా మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా మాట? అది దేన్ని నువ్వు పొందుకుంటావో, దేన్ని నువ్వు కావాలని ఆశపడతావో ఆ విధంగా నువ్వు ఆలోచించి అడుగు వేస్తే అది నీకు దీవెనకరంగా మార్చబడతాది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత ఏమండి లడ్డు, జాంగ్రీ, పాయసం, కేసరి, తర్వాత ఇంకేమన్నాక చికెన్, లెగ్ పీస్, ఫిష్ ఫ్రై ఇవన్నీ చేసి పెట్టాము అనుకోండి. ఏమా చేసి పెట్టి దేవన్న దగ్గరకో లేకపోతే ఇల్లుపై గారి దగ్గరకో లక్ష్మక్క దగ్గరకో వీళ్ళ దగ్గరకు తీసుకొని పోయామనుకో, వాళ్ళు ఏం చెప్తారు? పాస్టర్ అండి, వందనాలు పాస్టర్, ఇవన్నీ మాకు వద్దు కానీ అంత పెరుగాను వేసుకోరాబు అంటారు. ఎందుకని? వాటిని ఎందుకు ఎన్నుకోలేదు అంటే ఇప్పుడు ఆ స్వీట్ ఏదైనా తిన్నారనుకో సాయంత్రం కాలం ఏమవుతుందాక వెళ్ళిపోతుంది, 350 వెళ్ళిపోతుంది. అంటే ప్రతిదీ దేవుడిని ముందు పెడతాడు. నీకు ఏది కావాలో కోరుకోమంటాడు అంతే. ఏమండి, నీకు మేలు కావాలా, కీడు కావాలా? ఏమండి, జీవం కావాలా, మరణం కావాలా, ఆశీర్వాదం కావాలా, శాపం కావాలా అని దేవుడిని నీ ముందు ఉంచినప్పుడు నీ ఓటు దేనికో ఈరోజు ఆలోచించుకోవాల్సిన సమయం మాది. ఆమేన్. అయితే ఇంతకీ అందరూ కోరుకునేది ఏం కోరుకుంటారు? మేలునే కోరుకుంటాం కానీ పాస్టర్ గారు కీడుని ఎవరైనా కోరుకుంటారా అని అంటే, నేను బైబిల్ చదువుతున్నప్పుడు మనం అందరం దేని కోరుకుంటాం చెప్పండి? మేలునే కోరుకుంటాం. మేలు అనే బట్టలకే మనం ఓటేస్తాం. మేలు ఎక్కడ ఉంది? 4 దాంట్లో ఉందా? టక్క నొక్కేసి వచ్చేస్తామా? అయితే చాలా మంది మేలును కాకుండా కీడు కూడా ఓటేసే వాళ్ళు ఉన్నారు. దేనికి ఓటేసే వాళ్ళు ఉన్నారు? కీడుకు ఓటేసే వాళ్ళు ఉన్నారు, కీడును ఎన్నుకునే వాళ్ళు ఉన్నారు, కీడును కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరు అని బైబిల్ నేను చదువుతున్నప్పుడు మొదటి మాట కీడు, మేలు. మేలు కీడులో మొదటి మాట ఏంటంటే సామెతల గ్రంథం 21:10 వాక్యాన్ని మీరు చూడగలిగితే చదవనక్క. భక్తిహీనుని యొక్క మనస్సు కీడు చేయగోరును అని రాయబడింది. ఇప్పుడు దేవుడు మన ముందు ఏముంచాడు? మేలును కీడును ఉంచాడు. మేలు కీడు ఉంచినప్పుడు నువ్వు దేని కోరుకోవాలి చెప్పండి? దేనిని కోరుకుంటావు? మేలునే కోరుకుంటాం. కానీ ఇక్కడ ఒక భక్తుడు కనబడుతున్నాడు. ఆయన ఎవరయ్యా అంటే భక్తిహీనుడు అని రాయబడు. ఈయన ఎవరు? భక్తిహీనుడు. భక్తిహీనుడు దేన్ని కోరుకుంటూ ఉన్నాడంట? కీడును కోరుకుంటూ ఉన్నాడంట. అరే భక్తిహీనుడా, దేవుడు నీ ముందు మేలును ఉంచాడు, కీడును ఉంచాడు కదా, మేలు వైపు నువ్వు ఎందుకు రావట్లేదు, కీడునే ఎందుకు ఎంచుకుంటున్నావు అని అంటే వాడు ఎవరంట? భక్తిహీనుడు. వాడు భక్తి మార్గాల్లో నడిపించేవాడు కాదు. దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే భయం లేదు,
దేవుడు అంటే ఆశ లేదు, దేవుడి మీద మక్కువ లేదు, దేవుడు అంటే ప్రేమ లేదు. అందుకనే వాడు ఏమైపోతున్నాడంటే వాడి మనసులో ఎప్పుడు కూడా దేనిని తలంచుచూ ఉన్నాడు? కీడునే తలంచుచూ ఉన్నాడు. ఈ దినాన భక్తిహీనులుగా మనం మార్చబడితే, మనం ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభుల వారిని మనం ఆరాధిస్తున్నప్పుడు సరైన భక్తి త్రోవలో మనం లేకపోతే ఏమైపోతాము అంటే భక్తిహీనులుగా మార్చబడిపోతాం. ఈ భక్తిహీనులుగా మార్చబడిపోతే మనకి ఏం కలుగుతున్నాయి అంటే కీడునే మనం అనుభవించేటట్లుగా మారిపోతాం. చూడండి, చాలా మంది అంటూ ఉంటారు, అయ్యా మేము ఎన్నో దినాల నుంచి దేవుని నమ్ముకొని ఉన్నాం, కానీ కీడు, ఏదో ఒక కీడు మా జీవితంలో కలుగుతుంది. ఈ కీడు పోయింది అని అంటే ఏదో ఒక కీడు మమ్మల్ని వెంటాడుతుంది, ఏదో ఒక కీడు మా జీవితంలో తలపెడుతుంది. ఎందుకు? కారణం ఏంటి అని అంటే నువ్వు మేలుని ఎంచుకోలేదు, మేలుని ఎంచుకున్నావు అని అనుకుంటూ కీడునే ఎంచుకునేటట్లుగాను, కీడునే ఎన్నుకునేటట్లుగాను, కీడునే ఏర్పాటు చేసుకునేటట్లుగా నీవు మారిపోయావు కనుక దేవుని ప్రియులారా, ఆ కీడు మనకి ఏం చేస్తుంది అంటే భక్తిహీనతలోనికి తీసుకొని వెళ్ళిపోతుంది. ఒక వ్యక్తి ఎప్పుడైతే భక్తిహీనతలో నడిపించబడతాడో ఆ వ్యక్తి ఏమైనట్లు? ఇప్పుడు దేనికి ఓటేసినట్టు చెప్పండి? కీడుకు ఓటేసినట్టు. మేలు అనే దానికి అందరూ ఓటేస్తారు, కానీ కీడు రాకుండా ఉండాలి అంటే మనలో ఏం ఉండకూడదు? భక్తిహీనత ఉండకూడదు. భక్తిహీనత ఉంటే మనం ఏం చేస్తాం తెలుసా? కీడునే తలపెడతాం, కీడునే కోరుకుంటాం, కీడునే ఏమండి ఆహ్వానించేటట్లుగా అయిపోతాం. అయితే దేవుడు అంటారు, మీ ఎదుట ఒకటి ఉంచాడు, నువ్వు దేన్ని ఎన్నుకుంటావో ఎన్నుకో. ఒకటి మేలు ఉంది, మరొకటి కీడు ఉంది. ఈ రెండిటిని నువ్వు ఆలోచించి ఏ త్రోవలో వెళ్ళాలో ఒకసారి ఆలోచించి వెళ్ళగలిగితే నీ జీవితాన్ని అటువంటి త్రోవలో ప్రభు నడిపిస్తాడు. ఆమె నేను బైబిల్ చదువుతున్నప్పుడు ఏమండి ఒక వ్యక్తి ఉన్నాడండి, చాలా చిక్కుపోయాడంట. ఎవరు అంటే రాజుగారి కుమారుడు. ఎవరైనా? రాజుగారి కుమారుడు. రాజుగారి కుమారుడు చిక్కిపోయాడంట. తమ్ముడా, ఎవరు? రాజుగారి కుమారుడు. రాజుగారి కుమారుడు నానాటికి ప్రతి రోజుకి చిక్కిపోతూ ఉన్నాడంట. ఆడు దగ్గరికి ఒక ఫ్రెండ్ వచ్చాడంట. ఎవరు వచ్చారంట? చెప్పాలి మీరు. ఎవరు వచ్చారంట? ఒక ఫ్రెండ్ వచ్చాడంట. ఫ్రెండ్ వచ్చి, ఏమిరా, ఎందుకురా ఇటైపోతున్నావు, రోజుకి సన్నగిల్లిపోతున్నావు, తినిందంతా ఎట్టబోతుంది, ఎందుకని ఎట్టయిపోతున్నావు, దేని గురించి ఆలోచిస్తున్నావు, ఒంటరిగా ఎందుకు ఉంటున్నావు, ఏమైనా చెప్పు, నీ బాధ ఏంటి, నువ్వెందుకు బాధపడుతున్నావు, అసలు నిన్ను చూస్తుంటే నా మనసు తహతహలాడిపోతుంది, ఏమైందో చెప్పు నాయనా అన్నాడు. ఆ ఫ్రెండ్ పేరు ఏం పేరో తెలుసండి? యోహనాదాబు అని పేరు. ఏం పేరు? యోహనాదాబు. వెళ్ళి అంటాడు, అయ్యా నీకేం బాధ వచ్చింది, ఎందుకు సన్నగిలిపోతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు అని అంటే వాడు ఎవరో తెలుసండి? ఆ స్నేహితుడు కీడును కోరుకునేవాడు. ఎవరు వాడు? చెప్పకుండా ఎవరు? కీడును కోరుకునేవాడు. ఒకడు సన్నగిలిపోతున్నాడు, ఏమైంది పరిస్థితి తెలుసుకున్నామని వెళ్ళాడండి. ఏమైంది, నీ పరిస్థితి ఎందుకు ఇలాగ అయిపోయింది అని అంటే ఏం లేదురా చెప్పమంటా అన్నాడు కదా. చెప్పమంటావా? ఎవరు చెప్పవు కదా నువ్వు. నేను ఎవరికి చెప్తాను రా, నీక ఎంత బెడ్ ఫ్రెండ్ నేను, నీక నా మీద నమ్మకం లేదు నీక. సరే అదేంటంటే నచ్చక బాగా చెప్పమని బ్యాలెన్స్ అయిపోతుంది, చెప్తున్నారు నా పని ఉంది. సరే చెప్తాను మా, ఎవరు చెప్పాక. సరే చెప్పండి, చెప్పేది. కానీ మా ఒక అమ్మాయిని ప్రేమించినా అప్పటి నుంచి మనసు ఏం బాగోట్లేదు. అప్పటి నుంచి ఒకటే ఆలోచన. ఇప్పుడు ఏం కడుగుతున్నా, ప్రేమ చెప్పాలంటే చెప్పలేకపోతున్నా, మనసులో ప్రేమ ఉంది కానీ చెప్పలేకపోతున్నా, అందుకని తినింది వంట పట్టట్లేదు. ఎందుకు నేనేదో కథతో రాసుకొని వచ్చినట్టు అనుకుంటారు బైబిల్లో చదవడం. తినింది వంట పట్టట్లేదు, ఏం మనసుకు తోచట్లేదు మామ, ఎక్క చేయమంటే రే నీకు ఎందుకురా, నేను అన్నాను కదా నీకు ఎవరు, నేను బెడ్ ఫ్రెండ్ని. ఇది హృదయంలో ఏముందో తెలుసా అండి? కీడు ఉంది అని రాయబడు. ఆడ మనసులో ఏముందంట? కీడు ఉందంట. కీడు ఉండేవాడు ఏమండి ఏం చెప్పాలి? సిమోన్ ఏంద్ర మనకు, మరి నా ప్రేమలో దోమలు మనకి ఎందుకో? ప్రేమలో దోమలు కుడితే మలేరియా డెంగ్యూ వస్తుందిగా. ఎవరు బాబా ఏం పడ్డు? వైజాగ్ బాగుంటుంది. వైజాగ్ అంటే వైజాగ్ గురించి నేను చెప్తుండేది. వైజాగ్ చాలా బాగుంటుంది. అన్న నన్ను ఏడన్నా బయటకు వదులుతారు,
లాస్ట్లోనే. అందుకాదుగా నీ తల్లిదండ్రులని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళింది అని చెప్పాలి. ఏయ్, మీ అమ్మని ఎక్కడో బెంగళూరులో ఉండేది, మీ నాయన ఎక్కడో రాజపాట్లో ఉండేది, అవన్నీ ఆయనకి తెలియదుగా. నేను ఎట్టో ఒక సెటిల్మెంట్ చేస్తాను, నీకు ఒక మంచి ఐడియా ఇస్తాను, నీకు ఒక మంచి ఐడియా ఇస్తాను అని చెప్పి, అండి నువ్వు ప్రేమించిన అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని నువ్వు పడుకోను, నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తా, నీకు జ్వరం వచ్చిందని చెప్తాను, నీకు జ్వరం వచ్చిందని చెప్తాను, నీ మీద కొంచెం ప్రేమ ఉంది కాబట్టి వచ్చేస్తాను, వచ్చేసిన తర్వాత ఎట్లా ఒకటి కానీ చెయ్యి, ఎప్పుడు నీ బాధ అంతా తీరిపోతుంది అని చెప్పాడు. మీరు దేవుడి మీద ఆ వాక్యం చదవండి. ఆ తర్వాత అమ్మాయికి వెళ్ళి, ఎదుగో వాళ్ళను అబ్బాయి బాధపడుతూ ఉన్నాడు, జ్వరంగా ఉంది, కొంచెం వెళ్తే బాగైపోతుంది అని చెప్పాడండి. చెప్పిన తర్వాత వచ్చాడు, మొత్తానికి ఏదో కార్యం జరిగిపోయింది. ఆ తర్వాత చూడండి ఏమైపోయాడు తెలుసా, అమ్నోను చెడిపోయేవాడిగా ఏమండి ఒక హీనమైన స్థితిలోనికి వెళ్ళిపోయేటట్లుగా బైబిల్లో రాయబడింది. అమ్నోను యొక్క జీవితం పాడైపోవడానికి ఎవరు కారణం చెప్పాలి మీరు? స్నేహితుడు, ఏమండి ప్రాణ స్నేహితుడు, ఏమండి ఏ రహస్యం కూడా దాచిపెట్టకుండా చెప్పాలనుకున్నాడా, కానీ ఆయన చేశాడు, ఆయన మనసులో ఉంచుకుంటాడా? ఉంచుకోడు. అందరికీ దండలు కొట్టేశాడు, అందరికీ చెప్పాల్సిన అందరికీ చెప్పేసి నేనేం చెప్పలేదురా మామ, నీకు ఒకటే చెప్పిన ఎవరికి చెప్పాక, ఇంకొకటి అడగాలి, నీకు ఒకటే చెప్పిన ఎవరికి చెప్పాక, అందరికి ఇదే చెప్పేసి ఉంటాడు. అందరికి ఇదే చెప్పేసి లాస్ట్కి వచ్చి ఎవరికి చెప్పలేదురా, మీ అమ్మ వాళ్ళకి ఎక్కడ తెలిసిందిరా, నాకు తెలియకుండా ఏమోరా మా అమ్మ మనకు ఫోన్ చేసి అదే అడిగింది, నేను అకౌంట్ దగ్గర చేసుకున్నానా. అది మనసులో ఏముంది? యోహానాదాబు మనసులో ఏముంది అంటే కీడు దాగి ఉంది. వాడు జీవితాన్ని పాడు చేసేవాడు. మనం అనుకుంటాం వీడు నాకు మేలు చేస్తాడులే, ఈ వ్యక్తి నాకు మేలు చేస్తుందిలే అని. అంటే లోకంలో మేలు చేసేవాడు ఎవరు లేరండి. మనుషులందరూ మనకు కీడును తలపెట్టేవారే. అందుకే దేవుడు అంటారు, మీరు మనుషులు నమ్మొద్దు, మనిషి నీ కీడును తలపెడతాడు, నీ జీవితంలోనికి కీడును తీసుకొని వస్తాడు కనుక కీడు వైపును వెళ్ళక మేలు వైపును రా. కీడు ఎవరిలో ఉంది? ఇప్పుడు మానవుడిలో దాచబడి ఉంది, మానవుడిలో కీడు ఉంది. అది ఎప్పుడెప్పుడు మనుషులు నాశనం చేద్దామా, మనుషులు పాడు చేద్దామా? మీరు బైబిల్లో చూడండి ఏమని రాయబడింది, యోహానాదాబు అని మొదలు పెట్టగానే వాడు కపటపు మనసు గలవాడు అని రాయబడింది. అంటే ప్రారంభంలోనే వాడు కపటపు మనసు కలిగిన వాడు. ఎవరో చెప్పండి, ఈరోజు కీడునే తలబెట్టం, మేమంతా మేలు చేస్తాం అన్నది ఎవరైనా చేతిలో చూపించండి, చూపించను. నేను చెప్తాను తర్వాత సంగతి. మేము ఎవరికి కీడే తలపెట్టం పాస్టర్ గారు, అందరికి మేలే చేస్తాం అన్న చేతిలో చూపించండి, చూపించండి చెప్తాను. ఎవరో ఎక్కండి, సింహానంద్ గారు లేసి చేస్తాం. సగమా అన్నా? నీకేమన్నా పద్ధతేనా? నీ కొడుకు మొన్న ద్రాక్షారసం తాగిపోయచ్చా? అంతకు పోయిన 3 వారాల క్రితం చెప్పలేనా ద్రాక్ష తాగిపోయిందని? పోయిన వారం ఎందుకు ఇచ్చినావు అని అన్నానే అనుకో, అన్నాను అనుకో. ఇంకా నాకు సీన్ ఏమైపోయినట్టు, ఇంకా ప్రార్థన కూడా ఉండదు పాస్టర్ గారు కదా. ఎప్పుడు వీడు దొరకతాడా, ఇల్లు పట్టిద్దామా? చేసప్పా నానమ్మా ఏమి దొరకట్లేదు పాస్టర్లా. ఎందుకని? మనం ఏదైనా ఒకరికి ఏదైనా నొప్పించే మాట ఒకటి చూసాం అనుకో, ఏమవుతారు వెంటనే మన మీద కలిపెట్టుకొని మా ఎక్కడ చేయలేదు. నేను అనేది మనుషుల గురించి. అది ఏం చేస్తారు, ఈయన ఎప్పుడెప్పుడు దొరుకుతాడా, ఈయన ఎప్పుడెప్పుడు పట్టిద్దామా? ఏమంటే సీమోన్ అంటే నాకు చాలా ఇష్టం. సీమోన్ ఎన్నిసార్లు అన్నీ కూడా తలంచుకొని అండి అట్లా ఉండాలి మనం. వెళ్ళు ఎవరినైనా ఏదైనా అన్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా మాట తలపెట్టినప్పుడు కానీ రండి. తర్వాత కీడును తలపెట్టే వాళ్ళుగా మనం ఉండకూడదు. మనుషులైతే అదే చేస్తాం, పొరపాటు నేను కూడా అదే చేస్తాను. నన్ను ఏదైనా అనండి, ఎప్పుడెప్పుడు కేజీఎంలో ఏం దొరకదు సొంతం ఏదో తలపెడతారు మనుషులైతే. అమ్నోను జీవితంలో ఏం జరిగింది అని అంటే, తన స్నేహితుడు ఏం చేశాడు వాడి మీద అండి, కపటపు మనసు కలిగిన వాడిగా వాడికి కీడులోకి తీసుకుని పోయి వాడి జీవితాన్ని నాశనం చేసి అనాలి. అమ్నోను, అసలు నువ్వేంటి ప్రేమించడం, అందులో ఎవరిని ప్రేమించావు? ఇలాంటి వ్యవహారం మనకు తగవు కదా. నీ తండ్రికి చెప్తాడు,
మీ నాన్నగారికి చెప్తారు, నీకు మంచిగా ఒక వివాహం చేస్తాడు. వివాహం చేసిన తర్వాత నువ్వు రాజు కొడుకు అంటే ఏమన్నా తక్కువ అవుతుందా? ఎంతో మంది తర్వాత కూడా పెళ్లి చేసుకోవచ్చు. ఈ రోజుల్లో నీకేంటి ప్రేమదామా, మంచిగా ఒక పని చేసుకో, ఒక ఉద్యోగం చేసుకో, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, నీ తల్లిదండ్రులు మాట విను. ఇవి చెప్పరు. ఏం చెప్తారు? మనల్ని నాశనం చేయాలని, మన జీవితాన్ని పాడు చేయాలని. రే మామా రారా, నువ్వు ఆ చర్చికి పోతావా? రేదేమరా కాలు కేసి నువ్వు వచ్చేస్తున్నా, ప్రార్థన ఎందుకు పాస్టర్ గారు కాదు కదా. అన్నం కూడా కనవాలి ఆడ. ఏమన్నాడు? ఆడ అన్నమే ఉందా, సాంబార్ అన్న, నేను వచ్చేస్తాను బామా, మధ్యాహ్నం సినిమా పోతున్నా, ఏం బాబుదేవా ఎక్కడ పోతావు నిందా అని అన్నాడంటే నీ జీవితాన్ని పాడు చేస్తున్నాడని అర్థం. ఏమా ఎవరైనా అన్నారనుకో నీ స్నేహితులు, నీ మంచి కోరిన వారు కాదని గుర్తుపట్ట. అన్నా కదండి. మీరు బైబిల్లో చూడండి, రాజసింహాసనం మీద ఎక్కవలసిన కుమారుడు ఏమైపోయాడు? ఏమండి, చనిపోయేటట్లుగా తమ్ముడు చేతిలోనే చచ్చే స్థితిలోనికి వెళ్ళిపోయాడు అనంటే ఏమండి, ఇది కీడు కాదంటారా? మనుషుల్లో ఎప్పుడు కీడే ఉంటుంది. అందుకే వాక్యం అంటుంది, నువ్వు దేన్ని ఎన్నుకుంటావో ఎన్నుకో. దేవుడైతే మేలు చేస్తాడు, మనిషి అయితే కీడు చేస్తాడు. ఇప్పుడు నీ ఓటు ఎవరికో చెప్పు అమ్మా. దేవుడికే నీ ఓటు అంతేనా? దేవుడికే నా ఓటేగా. మరి దేవుడికి నా ఓటు అన్నప్పుడు మరి నాకు ఎందుకు మేలు జరగలేదయ్యా? దేవుడికి ఓటేస్తే మేలు జరుగుతుందిగా. మేలు ఎన్నుకున్నప్పుడు మేలే జరగాలిగా. అందుకే యోబు అంటారు అండి, నేను ఎంతగా మేలు కావాలని కోరుకున్నా నా జీవితం ఏమవుతుందో తెలుసా? కీడే సంభవిస్తుంది అంటారు. చదవాలక మీరు త్వరగా. యోబు గ్రంథం 30:26. నాకు మేలు కలుగునని నేను ఆశించాను, కానీ కీడే సంభవిస్తుంది పాస్టర్ గారు. నాకు మేలు కావాలని ఆశపడ్డాను, అందుకని మేలు చేసే దేవుడిని ఎన్నుకున్నాను. కీడు చేసే మనుషులు విడిచిపెట్టాను, కీడు చేసే బంధువుని విడిచిపెట్టాను, కీడు చేసే నా రక్త సంబంధికులు కూడా విడిచిపెట్టాను, కీడు చేసే నా కడుపును పుట్టిన బిడ్డలు కూడా దూరం చేసుకున్నాను. ఎందుకో తెలుసా? దేవుడు నాకు మేలు చేస్తాడని దేవుడి మీద నేను ఆధారపడ్డాను కదా. మరి ఎందుకని నా జీవితంలో మేలు కలగకపోగా ఇంకా ఏం జరుగుతుంది అంటే ఏమంటే ఏమైంది? యోబు గారికి కీడే సంభవించిందంట. ఆగుబోయా, కొంచెం ఆగు, కొంచెం కాలం నిమ్మతపడు. ఆ తర్వాత 30వ అధ్యాయం నుంచి ఏమండి 42వ అధ్యాయానికి వెళ్ళేసరికి దేవుడు ఏం చేశాడండి? మేలు చేయడం వరకునే వదిలేశాడా? మేలు చేయడం విడిచిపెట్టాడా? దేవుడు రెండింతలైన మేలును తాను చూచేటట్లుగా తన బ్రతుకులో ఇది కలుగుతుంది, ఇది నేను చూస్తాను, ఇక నా జీవితం మారుతుందిలే అని అనుకున్న తన జీవితంలో దేవుడు అద్భుతకరంగా మేలును చేయడం ప్రారంభించాడు. ఆమె భక్తిహీనతలో ఏముంది అంటే కీడు దాగి ఉంది. కనుక భక్తిహీనతను విడిచిపెడతాం, భక్తి చేద్దాం, నిజమైన భక్తి చేద్దాం. ఏమండి, నిజమైన భక్తి చేద్దాం, నిజంగా దేవుడి కొరకే జీవిద్దాం. దేవుడి భక్తి మార్గాల్లో నడిపించబడితే ఆ భక్తి మనకు మేలుకరమైన త్రోవలో నడిపిస్తుంది. రెండోదిగా జీవము మరణము మన దగ్గర ఉంది. దేనికి వాడేద్దాం? దేనికి వాడేద్దాం చెప్పండి? జీవానికి వేద్దామా? నాకు తెలుసు మీరు అదే చెప్తారు. నేను అందుకని జీవం గురించి రాస్తారా, మరణాన్ని గురించి రాసుకొస్తాను. మరణం ఎప్పుడు వస్తుందో తెలుసండి? మనం అనుకుంటాం ఎవరైనా మంచిగా ఉన్న వాటికే ఓట్లు వేస్తారు కానీ చెడ్డవాళ్ళకి ఓట్లు వేస్తారా? ఏదిగా. కానీ మరణము దేనికి మనకు సంభవిస్తుంది అని అంటే రోమపత్రిక 6:23 వాక్యాన్ని మీరు చూడగలిగితే చూడండి. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణమై ఉన్నది. ఇప్పుడు నువ్వు పాపం చేసావు అనుకోండి, ఇప్పుడు ఏం కావాలన్నారు మీరు? జీవం కావాలన్నారు, మరణం వద్దన్నారు. మరి మరణం వద్దు అన్నప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? పాపాన్ని విడిచిపెట్టాలి. నువ్వు ఇంకా పాపం చేస్తూ ఉంటే, పాపంలోనే నడిపించబడుతుంటే, పాపపు వ్యవహారాల్లో బ్రతుకుతూ ఉంటే మనం దేనికి బానిసలు అయిపోతాము? దేనికి ఎన్నుకుంటామనంటే మరణాన్ని మనం ఎన్నుకునేటట్లుగా అయిపోతాం. మనమేమో జీవాన్ని ఎన్నుకున్నాంలే, జీవంలో నేను ఉన్నానులే అని అనుకుంటున్నావే కానీ నువ్వు ఇంకా పాపం చేస్తున్నావు. ఏ పాపం చేస్తున్నావో తెలియదు. అది చిన్న పాపమా, పెద్ద పాపమా, అరకిలో పాపమా, కేజీ పాపమా, 100 గ్రాముల 200 గ్రాముల తెలియదు కానీ మొత్తానికి పాపం చేస్తున్నావు. ఏ పాపం చేస్తున్నావు ఆ పాపం నిన్ను పట్టుకోకుండా పోదు. నువ్వు ఏ పాపం అన్నా చెయ్యి, నువ్వు ఏ పాపం చేసినా ఆ పాపం ఖచ్చితంగా పట్టుకుంటుంది, పట్టి పీడిస్తుంది,
పీడించడం కాదు, కానీ అది మరణాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. మరణం ద్వారా ఏం కలుగుతుందంట? మరణం ద్వారా ఏం కలుగుతుంది? పాపము ద్వారా మరణం కలుగుతుంది. ఈ మరణం మన జీవితాల్లో ఏమంటే నాశనానికి చేసేటట్లుగా మారిపోతుంది. దేవుని పిల్లరా చూడండి, దేవుడు అన్నాడు, బాబు మా మీకంటూ ఒక సంఘాన్ని ఇచ్చి, మీకంటూ ఒక సంఘం ఇచ్చిన తర్వాత ఆ సంఘంలో కొన్ని అన్నిటినీ మీరు తినచ్చు. ఈ సంఘంలో అన్నిటినీ మీరు తినచ్చు. అయితే మీరు నా మందిరంలో నివసిస్తూ ఉన్నప్పుడు, నా దగ్గర ప్రయాణం చేస్తున్నప్పుడు, నాలో మీరు జీవిస్తూ ఉన్నప్పుడు మంచి చెడులను తెలియనిచ్చే ఆ వృక్ష ఫలాన్ని మీరు తినొద్దు అని దేవుడు చెప్పాడా లేదండి? చెప్పాడా లేదా? దేవుడు చెప్పాడు. చెప్పిన తర్వాత తినచ్చండి? తినకూడదు. అదే ఎంతటి వైభవాన్ని దేవుడు మాకు ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ ఆల్ దానికోసం ఎందుకు మేము పరిగెత్తాలి? ఆఫ్టర్ ఆల్ అదేంత చిన్న సీరియల్ కోసమే నేను పాపం చేయాల్సింది, చిన్న స్థలం కొరక నేను పాపం చేయాల్సింది, చిన్న డబ్బుల కోసమే నేను పాపం చేయాల్సింది. ఎప్పుడైతే దేవుని కాదని వారు ఎప్పుడైతే ఆ ఫలాన్ని తినడం ప్రారంభించారో వారిలో ఉన్న జీవం పోయి అప్పుడు ప్రారంభించబడింది ఈ మరణం. అప్పుడు ప్రారంభించబడింది మరణం. ఎందుకు ఆ మరణం ప్రారంభించబడింది ఆదిలో అని అంటే వాళ్ళు ఏం చేశారు? పాపం చేశారు. ఏ పాపం చేశారు? ఆజ్ఞ అతిక్రమమే పాపమై ఉన్నది. ఆజ్ఞను అతిక్రమించి దేవుడి మాటకు లోబడక ఎప్పుడైతే దాన్ని ధిక్కరించారో జీవములో నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారయ్యా అంటే మరణంలోనికి వెళ్ళిపోయారు. దేవుని ప్రియులారా, మనం అనుకుంటాం ఇది చిన్నదే కదా, ఇది చిన్నదే కదా. ఆ చిన్నదే మన జీవితాన్ని పాడు చేసేటట్లుగా చేస్తుంది. కనుకనే దేవుడు అంటారు, పాపాన్ని మీరు విడిచిపెడితే అది మరణానికి దారి తీయదు. అది దేనికి దారి తీస్తుందో తెలుసా? పాపాన్ని విడిచిపెడితే మీరు జీవములోనికి నడిపించేటట్లుగా దేవుడు చేస్తాడు. ఆమేన్. ఇప్పుడు ఏది కావాలి మనకు? జీవము, మరణం. ఇప్పుడు ఓటు ఏదో నువ్వు ఆలోచించుకో. నువ్వు ఇంకా పాపం చేస్తుంటే దేనికి ఓటు వేస్తున్నట్లు? మరణానికి ఓటు వేస్తున్నట్లు. మనం ఇంకా చిన్న చిన్న పాపాలు చేస్తూ, బూతు మాటలు మాట్లాడుతూ, లేకపోతే చేయకూడని కార్యక్రమాలు చేస్తూ, దేవుడికి వ్యతిరేకమైన పనులు మనం చేస్తూ దేనికి ఓటు వేస్తున్నాము అంటే పాపానికి ఓటు వేస్తున్నాము, మరణానికి ఓటు వేస్తున్నాం. దాన్ని విడిచిపెడితే ఆటోమేటిక్గా మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతామయ్యా అంటే జీవములోనికి వెళ్ళిపోతాం. మూడోది చెప్తాను చూడండి, దేనికి నీ ఓటు అనే దాంట్లో మూడోదిగా ఆశీర్వాదము, శాపం. ఆశీర్వాదము, శాపం. మనం అందరం కోరుకునేది ఏంటి? ఆశీర్వాదమే కోరుకుంటాం, కానీ శాపాలు ఎవరు కోరుకోరుగా. ఎందుకంటే నేను కీడు, జీవము, ఆశీర్వాదం గురించి చెప్పదలుచులేదు. ఎందుకంటే అవి మనకు రావాలంటే ఇవి విడిచిపెట్టాలి. మీకు అర్థమైందా? అవి మనకు రావాలంటే వీటిని విడిచిపెట్టాలి. చూడండి ఏది ఉంది అక్కడ అంటే ఆశీర్వాదము, శాపం. ఓ దైవ సేవకుని కొడుకులు, ఓ దైవ సేవకుని కుమారుడు, ఇద్దరు ఉన్నారండి. వీళ్ళిద్దరికి దేవుని వాక్యం తెలుసు, ఆజ్ఞలు తెలుసు, ప్రార్థన తెలుసు. ఏమండి ప్రతి విషయాలు కూడా వాళ్ళకి తెలిసిన విషయాలే, వాళ్ళకి తెలియకుండా ఏదీ లేదు. అయితే వారు దేనిని కోరుకున్నారు అని అంటే బైబిల్లో రాయబడిన మాట. సమూయేలు మొదటి గ్రంథం 3:13 వాక్యం చూడండి. అమ్మమ్మ దేని చేసుకున్నారంటమ్మా? తమ కుమారులు తమను తామే శాపగ్రస్తులుగా చేసుకున్నారు అంటారు. ఏలి కుమారులు ఏం చేశారు అంటే వాళ్ళే ఏం చేసుకున్నారంట? శాపాన్ని తెచ్చిపెట్టుకున్నారంట. వాళ్ళే శాపాన్ని తెచ్చిపెట్టుకోవడానికి కారణం ఏంటయ్యా? వాళ్ళు ఎందుకని వాళ్ళే శాపగ్రస్తులుగా మార్చుకున్నారంటే దేవుని మందిలో ఎలా నడిపించబడాలో, ఎలాగ జీవించాలో అవన్నీ వాళ్ళకి తెలిసినప్పటికీ దానికి అన్నిటికీ వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు కనుక తమను తాము ఏం చేసుకున్నారు? ఇప్పుడు అదే తమను తాము వాళ్ళు ఏం చేసుకున్నారు? శాపగ్రస్తులుగా మార్చుకున్నారు. మనం దేవుడి మందిరానికి వస్తున్నాం, మనకు వాక్యం తెలుసు, ప్రతి ఆదివారం వాక్యం వింటున్నాం, ప్రతిరోజు వాక్యం చూస్తున్నాం, వాక్యం చదువుకుంటున్నాం, వాక్యం వింటున్నాం. ఇన్ని మనకు తెలిసినప్పటికీ ఆ వాక్యానుసారముగా మనం బ్రతకపోతే దేవుడి జీవితంలో, మన జీవితంలో ఏమవుతుందో తెలుసా అండి? దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడు అంటే శాపగ్రస్తులుగా మనమే తెచ్చుకునేటట్లుగా మార్చేస్తాడు. మీకు అర్థమవుతుందన్న మాటలు? మనం శాపాన్ని తెచ్చిపెట్టుకున్నామంటే ఎవరో మనకు తెచ్చిపెట్టరు. అంటే శాపం అనేది ఎవరో తీసుకొని వచ్చి పో, ఇదిగో పో, వైరమ్మనింటికి పో, శాపమా వైరమ్మనింటికి పో అని చెప్తుందాక చెప్తుందా? ఎవరో తీసుకుని వచ్చి లాక్కొని వచ్చి పెట్టేది. అది ఎవరో తీసుకుని వచ్చి పెట్టరు. ఎవరంటే రాయబడింది? తమకు తామే శాపగ్రస్తులుగా చేసుకున్నారంట.
వాళ్ళకి వాళ్ళే శాపగ్రస్తులుగా మార్చేసుకున్నారంట. నా దేవుని పిల్లరా, ఆ శాపం మన వెంట ఉండకుండా ఆశీర్వాదకరమైన త్రోవలో మనం వెళ్ళాలి అని అంటే, ఆశీర్వాదం మన వెంట రావాలి అని అంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం అంతా చదువుకోండి. దేవుని మాట ఎవడైతే వింటాడో వాటికి ఆశీర్వాద వర్షాలు దీవెనలు కుమ్మరిస్తాడు. ఆమేన్. అర్థమైందండి? దేవుడి మాటను వింటే ఆటోమేటిక్గా దేవుడు నీకు ఏం చేస్తాడో తెలుసండి? ఏం చేస్తాడో తెలుసా? ఆశీర్వాదాన్ని కలగజేస్తాడు. ఎన్ని ఆశీర్వాదాలు అధ్యాయంలో దాచబడి ఉన్నాయో తెలుసండి? చాలా ఆశీర్వాదాలు. అయితే దేవుడి మాట వినకపోతే మనల్ని మనం ఏం చేసుకున్నట్టు? చెప్పండి, ఏం చేసుకున్నట్టు? శాపగ్రస్తులుగా మార్చుకున్నట్లు. అందుకే వాక్యం అంటుంది, మీరు శాపగ్రస్తులుగా మార్చబడదు. మీరు నా మాట వినండి. నా మాట వింటే మీరు ఏమవుతుందో తెలుసా? శాపాన్ని విడిచిపెట్టి దీవెనకరమైన ఆశీర్వాదాలు నేను మీకు కలగజేస్తానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని పిల్లలారా, దేవుని మాట విని దేవుని మాటకు లోబడుతూ వాక్యానుసారంగా బ్రతుకుతూ వాక్యానుసారంగా మనం జీవించగలిగితే దేవుడు అద్భుతమైన ఆశీర్వాదాలు మనకు కలపెట్టడం ప్రారంభిస్తాడు. దేవుని మాట వెనక, తల్లిదండ్రుల మాట వెనక, దైవ సేవకుని మాట వెనక అలాగూ నువ్వు బ్రతకకపోతే మనకు మనం ఏం చేసుకుంటున్నట్టు? చెప్పండి, మనకు మనం శాపాన్ని తెచ్చిపెట్టుకున్నట్లు. నేనైనా సరే దేవుని వాక్యానుసారంగా బ్రతకకుండా, దేవునికి ఇష్టానుసారంగా జీవించకుండా, దేవుని మాటకు నేను లోబడకుండా ఉన్నట్లయితే నేనేమైపోతాను? శాపగ్రస్తుడిగా మార్చబడిపోతాను. ఏంటి? నా దేవుడి మాట, నా తండ్రి మాట నేను వినకపోతే నేను ఏం చేసుకుంటున్నట్లు? శాపాన్ని కొని తెచ్చిపెట్టుకున్నాను. శాపం నా మీదకి బయలుదేరుతుంది. కనుకనే వాక్యం అంటుంది, మీరు శాపగ్రస్తులు కాకూడదని దేవుని మాట వింటే దేవుడు అద్భుతమైన ఆశీర్వాదాలు ప్రభు మనకు కలుగ చేస్తాడు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, కీడు దేని ద్వారా కలుగుతుంది? భక్తిహీనత ద్వారా కీడు కలుగుతుంది. మరణము పాపం ద్వారా కలుగుతుంది. శాపము ఏమండి? దేవుని మాట వినకుండా ఉండడం ద్వారా శాపగ్రస్తులుగా మారిపోతున్నాం. కనుక వాటన్నిటిని విడిచిపెట్టి మన ఓటు దేనికో ఈ రోజున తీర్మానం చేసుకుని దానికి ఆలోచించి ఒకసారి ఓటు వేస్తే దేవుడు మీ జీవితాల్లో 5 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు కాదు, లేకపోతే 2.5 సంవత్సరం కాదు, ఇది నీ జీవితాంతం నిలబడే గొప్ప ఏలుబడి నీ జీవితంలో నా దేవుడు చేయను గాక. ఆమె నీ ఓటు దేనికి? అయిపోయిందా? నేను బయట మూసేయంటారు. నీ ఓటు దేనికో తెలిసింది, మరి దేవుడి ఓటు ఎవరికో తెలియాలిగా. నీ ముందు దేవుడు కొన్ని పెట్టాడు, నువ్వు ఎందుకున్నావు? నీ ఓటు వ్యవహారం అయిపోయింది. అమ్మా, ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోయింది ఈ రోజుకి. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది? ఎంపీ ఎలక్షన్ ఉంది. మా ఎక్కడికి వద్దా? రేపు 2 ఓట్లు వేయాలా? అనా 2 ఓట్లు వేయాలి, రేపు ఒకటే 2ఏనా? ఏదేది? ఎమ్మెల్యే, ఎంపీ. ఇప్పుడు ఇదాకా ఎమ్మెల్యేనే చూసుకున్నాం, మనం అందరం ఎమ్మెల్యేని. ఇప్పుడు ఎంపీ కాడికి పోవాలిగా. ఏమ్మా, డ్యాన్స్ పాస్టర్ ఇప్పుడు ఎంతసేపు చెప్పి మళ్ళీ ఎంపీ కాడికి పోవాలి, మిమ్మల్ని వదులుతాను. కానీ ఈరోజు ఏదైతే కానీ ఇప్పుడు దేవుడి ఓటు చూద్దాం. దేవుడి ఓటు ఎవరికి అని అంటే, ఏమండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 25వ వాక్యం. బాగా చదువు అక్కడ, తొందర ఏం లేదు, నిదానంగా పోదాం, నిదానంగా చదువుకుందాం. చదువక ఎన్నక బాగా చదువక. మళ్ళా చదవక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27వ వాక్యము. మరి దేవుడు ఏదో అంటున్నాడు. సత్యం జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి త్వరగా వేరే వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. తర్వాత చదవండి. అంటే చాలా. ఇప్పుడు దేవుని ఓటు ఎవరికి అని అంటే, ఇక్కడ 5 రకాల మనుషులు మనకి ఇక్కడ కనబడుతున్నారు. ఎంతమంది? 5 రకాల స్వభావం కలిగిన మనుషులు మనకి ఇక్కడ కనబడుతున్నారు.
5 రకాల వ్యక్తిత్వం కలిగిన మనుషులు ఇక్కడ మనకు కనబడుతున్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే, ఎవరిని దేవుడు ఎన్నుకుంటాడు, ఎవరికి దేవుడు ఓటు వేస్తాడు, దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటాడు, దేవుడు ఎవరిని కోరుకుంటాడు అని రాయబడుతుందయ్యా అంటే, వెర్రివారిని, బలహీనులను, నీచులను, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఎవరికి ఓటు వేస్తాడు చెప్పడమ్మా? దేవుడు ఎవరికి ఓటు వేస్తున్నది ఇక్కడ? వెర్రివారికి, బలహీనులకు, నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారికి దేవుడు ఓటు వేస్తున్నారు. ఈ గుంపులో మనమందరము కూడా ఉన్నాము. ఆమె ఈ గుంపులో మనం అందరం ఉన్నాం. లేరంటారా? ఎంతో మంది మనుషులకి మనం నీచులుగా లేవండి, వెర్రివారిగా కనబడట్లేదా? ఎంతో మందికి మనం బలహీనులుగా కనబడట్లేదా? నీచమైన వారిగా కనబడట్లేదా? తృణీకరించబడిన వారిగా కనబడట్లేదా? ఎన్నిక లేని వారిగా కనబడట్లేదండి క్రైస్తవులంటే. అయితే దేవుడు అంటారు, ఎవరైతే మిమ్మల్ని వెర్రివారిగా చూశారో, బలహీనులుగా చూశారో, నీచులుగా చూశారో, తృణీకరించారో, ఎన్నిక లేని వారు అన్నారో, మిమ్మల్ని అందరినీ నేను ఎన్నుకుంటూ ఉన్నాను. ఆమె దేవుడు ఇలాంటి వారి దేవుడు ఏం చేస్తాడు? ఓటు వేస్తాడు. మీరు వేస్తారా ఓటు? తృణీకరించబడ్డాడు ఎవరికైనా వేస్తారండి ఓటు? నీచులకి వేస్తారా? అవమానించబడ్డ వాళ్ళకి వేస్తారా? చెప్పండి అమ్మా. ఈ మధ్య ఒక వార్త విన్నాను, ఎప్పుడూ లేదంట, ఈ మధ్య వచ్చింది. అది ఏంటంటే, ఒక ముఖ్యమంత్రి కొడుకు ఏదో పాపం చేస్తున్నాడంట. అప్పుడు ఎప్పుడు రాని వీడియోలు ఇప్పుడు బయటకు వస్తున్నాయంట. ఇప్పుడు బయటకు వస్తుంటే ఎందుకు బయటకు వస్తున్నాయంటే, ఇప్పుడు ఎలక్షన్ టైంగా ఆడి చెడు వ్యవహారాలన్నీ బయట పెట్టామనుకో, ఇప్పుడు వాడు ఓటు వేస్తారా? చెప్పండి మా. ఎందుకని? వాడు నీచుడు, వాడు పాపాత్ముడు, వాడు ఇలాంటోడు అలాంటోడు, అందుకని వాడికి మేము ఓటేయము అని అంటారు మానవులైతే. కానీ దేవుడు ఎవరో తెలుసా అండి? వెర్రి వారిని, బలహీనులను, నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారికి దేవుడు ఓటు వేయబోతూ ఉన్నాడు. ఆమె అయితే ఎవరిని నిలబెట్టి దేవుడు ఓటు వేస్తాడు? మనకంటూ ఒక ఎంపీ కావాలా లేదు? ఇప్పుడు చెప్పడమ్మా. నేను చాలా వారం రోజులుగా ఆలోచిస్తున్నాను ఈ వాక్యం గురించి. వారం రోజుల నుంచి ప్రార్థన చేయాలి. ఎట్లా చెప్పాలి? ఎలక్షన్ గురించే చెప్పాలి, అంత దానికి అనుకూలంగానే చెప్పాలి. ఇప్పుడు ఎంపీ ఉంటే ఎవరు గెలుస్తారు అన్న? ఎంపీలు అందరూ గెలిచి ఎవరు ఉంటారు అన్న? ప్రధానమంత్రి అవుతారు కదా. ఎంపీలు ఎక్కువ వస్తే ప్రధానమంత్రి అవుతారు. అట్లా ఆ ప్రధానమంత్రుడు అనబడుతున్న ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారిని ఏమండి ఎవరు నిలబెట్టారు ఎంపీగా అని అంటే, బైబిల్లో రాయబడదు. చదవన్నమాట. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వాక్యం. ఎట్లనగా ఇక్కడ చూడండి, జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అన్నాడు. ఎవరి ద్వారా మనం దేవుడు ఎన్నుకున్నాడు? యేసుక్రీస్తు ప్రభువు వారు ఇప్పుడు ఎలా ఉన్నాడు మనకంటే ఒక ఎంపీ లాగా ఉన్నాడు. ఏమ్మా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలా ఉన్నాడు? మనకు ఒక ఎంపీ లాగా ఉన్నాడు అనుకోండి, బియ్యం లాగా ఉన్నాడు. ఆయనకి మీరు కానీ ఓటేస్తే ఆయన ద్వారా మనం ఏం చేసుకున్నాడు? ఎన్నుకున్నాడు. ఎప్పుడు ఎన్నుకున్నావు ప్రభు అని అంటే, దేవుడు అంటారు, జగత్ పునాది వేయబడక మునిపే, తల్లి గర్భములో నీవు రూపింపబడక మునిపే నా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆమె దేవుడు మనల్ని ఎన్నుకోవడానికి కారణం ఏంటయ్యా అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారిని మధ్యవర్తిగా నిలబెట్టి ఆయన ద్వారా జగత్ పునాది వేయబడక మునిపే, తల్లి గర్భములో రూపించబడక మునిపే ఆయన రక్తాన్ని చిందించి ప్రభు మనల్ని కొన్నాడు, మనల్ని ఎన్నుకున్నాడు, ప్రభు మనల్ని నిలబెట్టుకున్నాడు. అయితే దేవుడు పిల్లరా, దేవుడు ఎవరిని ఎన్నుకుంటున్నాడు, దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు, దేవుడు ఎవరికి ఓటు వేస్తున్నాడు అని అంటే, వేరే వారిని, బలహీనులను, నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఆ తర్వాత ఎన్నిక లేని వారిని. నేను బైబిల్ చదువుతున్నప్పుడు కొన్ని విషయాలు నాకు కనబడ్డాయి. చెప్పమంటారా? మనుషులు కాకుండా, మనుషుల్లో అందరికీ స్వభావాలు ఉంటాయి, కానీ మనుషులు కాకుండా ఏమండి కొన్నింటిని నీచంగా మనుషులు కూడా చూస్తారు. మనిషిని మనిషిగా నీచులుగా చూస్తారు, కానీ మనుషులు కూడా నీచంగా చూసేవి కొన్ని ఉన్నాయి. అదేంటంటే, మొదటిగా నేను చక్కగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఏమండి, మొదటిది ఏంటంటే, వెర్రి వారిని, బలహీనులను, నీచులను, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏం చేస్తాడు?
ఎన్నుకుంటాడు. అయితే అందులో మొట్టమొదటిది ఏంటంటే 5 ఉన్నాయిగా, 5 గురించి నేను త్వరగా చెప్తాను చూడండి. మొదటిది ఏంటంటే కర్ర. కర్రని ఎవరైనా ఎన్నుకుంటారా? ఈరోజు కర్రతోనే ఇల్లు కట్టట్లేదు, కడుతున్నారు. కర్రలు దేని కట్టేది, అదంతా ఓల్డ్, ఇప్పుడంతా న్యూ వచ్చేసింది, కొత్త మోడల్ అంటున్నారా లేదండి? ఎవరైనా ఎండిపోయిన కర్రని, పనికిరాని కర్రని తీసుకొని వచ్చి బీరువాలో పెట్టుకుంటారా? ఏమండి, ఒక కర్ర ఇంట్లో ఉంది అనుకోండి, ఒక కర్ర ఇంట్లో ఉంది, ఆ కర్రని ఎవరైనా పూజిస్తారా? ఆ కర్రని ఏమన్నా బీరువాలో పెట్టుకుంటారా? ఆ కర్రను తల మీద పెట్టుకొని తిరగతారా? అయితే ఈ కర్ర ఎలా ఉంది, మన కంటికి నీచంగా కనబడుతుంది, తృణీకరించబడిన దానిగా కనబడుతుంది, ఎన్నిక లేని దానిగా కనబడుతుంది. అయితే దేవుడు ఆ కర్రను ఎన్నుకొని దానికి ఒక ఘనతనిచ్చేటట్లుగా దేవుడు చేశాడు. ఆమె ఈ కర్రకి నేను పెట్టిన పేరు ఏంటంటే ఘనతనిచ్చే కర్ర. ఏ కర్ర? ఘనతనిచ్చే కర్ర. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 8వ వాక్యం. త్వరగా చదువు ఆ నిమిషం. అహరోను కర్ర చిగురించింది, పువ్వులు పూసింది. పూలు పూసినంత తాగిందాక ఏం చేసిందంట? బాదం పువ్వులు పడిందంట, బాదం కాయలు పడిందంట. అయితే దేవుని ప్రియులారా వినండి, ఎవరిని ఇక్కడ ఎన్నుకోవడానికి దేవుడు నియమించుకున్నాడంటే ఒక కర్రను నియమించుకున్నాడు. ఈ కర్ర ఎవరయ్యా అంటే మనమే దేవుడికి కర్ర ఉన్నాము. ఆమె దేవుడిని ఆరాధిస్తున్న బిడ్డలైన మనము ఒక కర్రగా ఉన్నాం. ఈ కర్రకు దేవుడు ఏం చేయాలి అనుకుంటున్నాడు అంటే ఘనతనివ్వాలనుకుంటున్నాడు. నిన్ను ఘనమైన పాత్రగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఘనమైన వ్యక్తిగా దేవుడు నిన్ను నిలబెట్టాలని మన వాళ్ళు చెప్తారుగా. ఎలా ఉన్నాయా కాపురం, కొత్త కాపురం అంటే ఏం చెప్తారు? 3 పూలు 6 కాయల్లా ఉండాలని ఆశపడుతున్నావా లేదండి? మరి ఈ రోజున మన జీవితాలు అలా కలుగుతుందా అని అంటే అహరోను కర్ర ఏమైందంట? అహరోను కర్ర ఏమైందంట? చిగిరించిందంట. చిగిరించడమే కాకుండా పూలు పూసిందంట. పూలు పూయడమే కాకుండా పండ్లు కూడా కాసేటట్లుగా దేవుడు చేసి ఒక నీచమైన కర్ర, అది ఎన్నిక లేని కర్ర, తృణీకరించబడిన కర్ర, ఎందుకు పనికిరాని కర్రని దేవుడు ఎన్నుకొని దానికి ఒక ఘనతను ఇచ్చాడు. ఎందుకు ఆ కర్ర ఘనతనిచ్చింది? ఆ ఘనత పొందడానికి కారణం ఏంటి? ఆ కర్ర అంటే నిర్గమకాండం 4:20 చదవగలుగుతాము. ఈ కర్ర ఎక్కడ ఉంది అంటే దేవుని చేతిలో ఉంది. ఆమె ఈ కర్ర ఎక్కడ ఉంది? భర్త చేతిలో. అదే కదా, ఎవరో భర్త అంటున్నారు అందుకని లేదు కదమ్మా. రజమేరక ఎక్కడ ఉంది కర్ర? దేవుని చేతిలో ఉంది. ఈ కర్రాను కొడుతున్న మనము దేవుని చేతిలోనికి రాగలిగితే, దేవుని చేతిలో మనం ఉండగలిగితే, దేవుని నడిపింపులోనికి మనం రాగలిగితే దేవుడు నీకు కూడా ఘనతనిచ్చేటట్లుగా ప్రారంభిస్తాడు. ఆమె దేవుడు మనకు ఘనతనివ్వాలి అని అంటే దేవుని చేతి కర్రగా మనం మారాలి. దేవుని చేతిలో పెట్టబడే ఘనతగా మనం మార్పు చెందాలి. ఈ కర్ర తృణీకరించబడింది, నీచమైనది, ఎందుకు పనికిరాంది. ఈ కర్రను దేవుడు ఎన్నుకొని ఒక ఘనతమైన పాత్రగా వాడుకోలేదండి. ఈ కర్ర ద్వారా దేవుడు ఏం చేస్తాడో తెలుసండి. ఎహెజ్కేలు గ్రంథంలో మనం చూడగలుగుతాము. ఎహెజ్కేలు గ్రంథంలో ఏమని రాయబడిందంటే ఈ కర్ర ద్వారా దేవుడు బలిపీఠాన్ని చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడంట? బలిపీఠము అని అంటే ప్రార్థన జీవితానికి సాదృశ్యం. ఆ కర్ర ఎవరని చెప్పాను? కర్ర మనమే. ఆ కర్ర ద్వారా దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే ఒక బలిపీఠాన్ని కట్టబడాలి, ఒక ప్రార్థన పరురాలుగా నువ్వు మార్చబడాలి. ఎప్పుడైతే నువ్వు ఒక బలిపీఠముగా కట్టబడతావో, దేవుని కొరకు ఒక బలిపీఠముగా ఎప్పుడైతే నీవు మారుతావో దేవుడు నిన్ను ఘనపరుస్తాడు, చిగురించేటట్లుగా చేస్తాడు, ఆకులుగా దేవుడు చేస్తాడు, పండ్లుగా దేవుడు చేసి నీ జీవితంలో ఘనత నొందేటట్లుగా దేవుడు చేస్తాడు. ఆమె ఇది వెర్రిది, ఇది బలహీనమైనది, ఎందుకో పనికిరానిది, తృణీకరించబడింది, ఎన్నిక లేనిది. దీనిని దేవుడు ఎన్నుకున్నాడే అదే కర్రగా మనం మార్చబడి దేవుని చేతిలోనికి వెళితే ఒక బలిపీఠముగా నీవు మారగలిగితే దేవుడి కొరకు దేవుడి వెంట మన ఎప్పుడు ఉంటాడు. ఆమె మన వెంట దేవుడు ఎప్పుడు ఉంటాడు. దేవుని చేతిలోనికి రావాలి, ఒక బలిపీఠముగా మారాలి. రెండోది ఏంటయ్యా అంటే తృణీకరించబడింది, ఎన్నిక లేనిది, నీచమైనది ఏంటి అని అంటే ఒక గాడిద ఉంది. ఒక గాడిద ఉంది. ఇప్పుడు నేను చెప్పేదంతా ఒక్కొక్క దాని గురించి చెప్తున్నాగా అది మనమే. అంటే అర్థమవుతుందా? ఒక గాడిద ఉంది. ఈ గాడిది ఉప్పు మోసింది, బట్టలు మోసిందో ఏం చేసిందో మొత్తానికి ఏదో పని చేసి ఒకరోజు చచ్చిందండి. చచ్చిన గాడిదని ఆకాశం ముందున్న ఆశీనుడైన దేవుడు చూశాడు. చూసి, ఓ నీ కాలం గతించిపోయిందా,
చనిపోయావా, సరేలే వాడుకుంటా ఉండు, నిన్ను అలా వాడుకుంటాను ఒక రోజు అని అన్నాడండి. అయితే కొద్ది రోజులు అయిన తర్వాత అది క్షీణించిపోయింది, శరీరం అంతా కుళ్ళిపోయింది, ఓన్లీ ఏమంటే ఎముకలు మాత్రమే కనపడుతున్నాయి దేవుడికి. సింహం ఓన్లీ ఏం కనపడుతున్నాయి దేవుడికి? ఎముకలు మాత్రమే ఉన్నాయి. దేవుడు మళ్ళా చూస్తాడు, దీనికి ఇంకా టైం రాలేదే, ఒకరోజు వాడతాలే, ఒకరోజు వాడతాలే, ఒకరోజు వాడతాలే, ఇంకెప్పుడు ప్రభు వాడుకునేది, ఇంకెప్పుడు నన్ను వాడుకునేది, ఇంకెప్పుడు నన్ను నీ చేతిలో ఉంచుకునేది అని అనుకుంటుందేమో. అయితే దేవుడు ఇంకా నీ సమయం రాదు, ఇంకా నీ సమయం రాదు, అలాగనే దాన్ని ఎత్తిపెట్టాడు. అయితే ఒక రోజున ఫిలిస్తీన్లు వచ్చి శాంసన్ని పట్టుకొని వెళ్ళిపోయారండి. శాంసన్ని పట్టుకొని వెళ్ళి ఇంక కాసేపులో చంపైపోతున్నారు. అయితే దేవుని ఆత్మ శక్తితో నింపబడ్డాడు. దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత ఇప్పుడు ఏం కావాలి అని అలా నేల మీద తడుగుతూ ఉంటే ఎప్పుడో చనిపోయిన ఆ గాడిద దవడ ఎముక ఎవరి చేతిలోకి వచ్చింది? శాంసన్ చేతిలోకి వచ్చింది. ఒకసారి చెప్పడం కూడా దేవుడు నామం అనుకునేది. ఎప్పుడైనా నా ద్వారా కూడా ఉపయోగపడుతుందని ఎవరైనా గాడి ద్వారా యుద్ధం చేస్తారా? చెప్పండి. గాడిదని ఎక్కడ చేస్తారు? తృణీకరించబడింది గాడిద. అది ఎందుకో పనికిరానిది, అది నీచమైనది, ఉపయోగం లేనిది, ఎన్నిక లేనిది. దానిని దేవుడు ఎన్నుకోలేదండి. ఆ పచ్చి దవడ ఎముకతో దేవుడు 1000 మందిని ఫిలిస్తీన్లు చంపేటట్టుగా దేవుడు చేశాడండి. ఒకరోజు సమయం రాబోతుంది, నీ ఎదుట నిలబడిన ప్రతి శత్రువులను నీ ఎదుట లేకుండా నా దేవుడు సంహరించునుగాక. అయితే ఎదురు చూడాలి, ఎదురు చూడాలి. ప్రభా, నా ముందున్న ఈ సమస్యలన్నీ ఎప్పుడు తొలగిపోతాయ్యా, నన్ను ఎప్పుడు ఎన్నుకుంటావు ప్రభు అంటే దేవుడు ఒక రోజు సమయం రాబోతుంది. ఆ గాడిద దవడను ఎలాగైతే దేవుడు ఎన్నుకున్నాడో, ఎండిపోయిన ఆ ఎముకను దేవుడు ఎలాగైతే ఎన్నుకున్నాడో, దేవుడు మనల్ని కూడా శత్రు సమూహాన్ని మన ఎదుట లేకుండా ప్రభు పారద్రోలేటట్టుగా ప్రభు చేయునుగాక. మూడోది ఏంటి అని అంటే, మొదలుగా చెప్పారు కదా, ఒకటేంటి కర్ర, రెండోది గాడిద దవడ ఎముక, మూడోది ఏంటి అని అంటే పురుగు. ఏంటిది పురుగు అంటే? అట్లాంటి ఇట్లాంటి పురుగు కాదు ఏమండి. కమిట్ పురుగు తెలుసా మీకు? పచ్చగా ఉంటుంది చూడండి, ఆకులు తింటా ఉంటుంది. ఏమా ఆకులు తింటా ఉంటే పురుగు తీసుకొని వచ్చి, అయ్యో ఎంత బాగుంది పురుగు అని పెంచుకుంటామమ్మా. చెప్పండి మా చదివినా నేను సుప్రియనా சொன்னாను ఏదో ఏమ్మా బెంగళూరులో ఒక చిన్నది ఎక్కడి నుంచి పట్టుకొని పోయి నువ్వు పెంచుకుంటావు అంటే ఏమంటారు? నిన్న పిచ్చేమిలాగా ఉంటే పురుగుని ఎవరైనా పెంచుకుంటారండి? దాన్ని చూస్తేనే చెదరపడుతుంది, అవునా కదండి. ఆ పురుగు ఎలా ఉంటుంది? దానిపైన అంతా ఈకలు వచ్చి అది చూడడానికి ఇంపుగా ఉండదు, అసలు వికారంగా కనిపిస్తుంది, నీచమైంది. అది వస్తే అని అనేస్తాం కదా, అక్కడ తెజాక వెనకాలేదు అది అని అంటామమ్మా. ఇంకా అప్పుడు ఎక్కడ లేని భయం వచ్చేస్తుంది. దాన్ని ఏం చేస్తారు? చేతితో వేస్తారా? చెప్పండి. అక్కడ పొలతో తీసి దాన్ని ఏం చేస్తారు? ఇస్తే పడేస్తారు. అయితే ఒక నీచమైంది పురుగు, పనికి రాని పురుగు, ఉపయోగం లేని పురుగుని దేవుడు ఏం చేశాడు తెలుసండి? ఏమండి, నిద్రపోతున్న వాడిని మేలుకొల్పి దేవుడి కొరకు నిలబెట్టింది. ఆమె యోబు గ్రంథం 4వ అధ్యాయం 7వ వాక్యం త్వరగా. దేవుడు ఒక పురుగుని ఏర్పాటు చేసుకున్నాడు. చెట్టు వాడిపోయింది. ఇది దేన్ని ఎన్నుకున్నాడు? ఒక పురుగుని ఎన్నుకున్నాడు. నీచమైన పురుగు, పనికిరాని పురుగు. కొంతమంది చెప్తుంటారు, నా భర్త నన్ను పురుగులాగా చూస్తున్నాడు అయ్యా, పురుగు కన్నా హీనంగా చూస్తున్నాడా. అయ్యో ఎట్లా చెప్తారో కొంతమంది. ఏమగా పురుగులాగా చూస్తున్నాడు నన్ను మా ఆయన, నా బంధువులు కూడా అంటే చూస్తున్నాడు, మా అత్త మామూడి మధ్య అంటే చూస్తున్నాడు. పురుగులాగా ఎందుకు నేను పనికిరాని వ్యక్తిలాగా చూస్తున్నారు, చిన్న కోడలు అంటే ఇష్టం అనేవాళ్ళు లేరా? అయితే దేవుడు అంటారు, మనుషులు నిన్ను పురుగులాగా చూడవచ్చు, మనుషులు నిన్ను తృణీకరించే వాళ్ళలాగా చూడవచ్చు. ఆ దేవుడు ఏం చేశాడు తెలుసండి? ఒక చిన్న పురుగుకు దేవుడు ఓటు వేశాడు. ఆమె మనం పురుగు లాంటి వారమే, ఎందుకు పనికిరాని వారమే. దావీదు అంటారు కదా, నా తల్లిదండ్రులకు నా అన్నదమ్ములకు నేను ఎలా ఉన్నానో తెలుసా? పురుగు వంటి వాడిని అంటాడు. అంటే పురుగు వంటి వాడిని ఎవరైనా ఇష్టపడతారండి? ఎవరో ఇష్టపడరు, అందరూ అసహించుకుంటారు, అందరూ దూరం చేస్తారు. నా దేవుడు అంటారు, పురుగులాగా నిన్ను అందరూ హేళన చేసి నీకు దూరం అయిపోయినా, నిన్ను అందరూ దూరం పెట్టినా, అదే పురుగుని తీసుకొని వచ్చి దేవుడు ఎన్నుకోలేదా? నిద్రపోతున్న వాడిని మేల్కొల్పలేదా?
దేవుడు నిన్ను ఎన్నుకున్నది ఎందుకో తెలుసా? నిద్రపోయే వారిని మేలుకొల్పడానికి, దేవుని కొరకు నడిపించేటట్లుగా దేవుడు చేయడానికి. ఆమె ఈ పురుగును ఎన్నుకున్నది ఎందుకో తెలుసా అండి? దేవుని కొరకు నడవడానికి, దేవుని కొరకు పనిగా వాడుకోవడానికి. అందుకు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. పురుగులులాగా మార్చబడిన మనల్ని దేవుడు ఎందుకు కోరుకున్నాడో తెలుసండి? దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు ఒక సాధనంగా మార్చబడాలని. నాలుగోదిగా ఒక రాయి. నాలుగోది ఏంటి? రాయి. ఈ రాయి యెహోషువ గ్రంథం 24-27 వాక్యంలో కూడా మీరు చూడగలిగితే అక్క ఆలోచించండి. ఈ రాతికి వినబడిను, అది మన మీద సాక్షిగా ఉండును. ఒక రాయి ఉందండి ఇక్కడ. ఈ రాయి ఏం చేస్తుంది అంటే దేవుడి మాటలన్నీ వింటుందంట. ఏం చేస్తుందంట ఈ రాయి? దేవుడి మాటలన్నీ వింటుందంట ఈ రాయి. రాయి ఎవరు? ఇప్పుడు మనమే. ఈ రాయి ఏం చేయాలి? దేవుడి మాట వినాలి. ఈ రాయి ఏం చేస్తుందయ్యా బైబిల్ అంటే దేవుడి మాటలు వింటుందంట, విని విడిచిపెట్టి వెళ్ళిపోలేదంట. ఆ మాటను హృదయం అనే పలక మీద రాసి పెట్టుకుంటుంది. రాయి లాంటి వారి మనం. ఏమండి, రాయిని ఎవరైనా ఎత్తి పెట్టుకుంటారా? పిచ్చి పిచ్చి రాళ్ళన్నీ తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టుకుంటారా? ఇప్పుడు అక్కడ రోడ్డు ఉందండి, అక్కడ ఏదైనా రాయిని పదే తగులుతుందిలే ఉండి అని అనుకుంటామా? దాన్ని తీసి పక్కన పడేస్తామా? పక్కన పడేస్తాం. అది ఉపయోగం లేనిది, అది పనికి రానిది, అది నీచమైనది, అది ఎన్నిక లేనిది, అది ఉపయోగపడనిది, ఏమండి వెర్రిది. ఆ రాయి దేనికి ఉపయోగపడనప్పటికీ దేవుడు దాన్ని వాడుకున్నట్లుగా బైబిల్లో రాయబడదు. ఆ రాయి ఏం చేస్తుందంట? దేవుని మాటలు వింటుందంట. దేవుని మాట విని రాయిని ఏం చేశాడు తెలుసా? దేవుడు తీసుకుని వెళ్ళి సింహాసనము పై ఉన్న ఆసీనుడి దగ్గర కూర్చోబెట్టుకున్నాడంట. ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడంట రాయిని? ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడంట? రోమపత్రిక 9వ అధ్యాయం 33వ వాక్యంలో రాయబడి ఉంటుంది. తృణీకరించబడిన రాయి. చదవక, నేను ఇదిగో అడ్డు రాతిని, అడ్డు బండను సియోనులో స్థాపించాను. ఏ రాయిని చెప్పండి? ఏ రాయిని? కొంతమందికి మనం అడ్డుగా అనిపిస్తుంటాం. అడ్డు రాయిగా ఉంది అక్కడ అనేనాక అడ్డు రాయిని, అడ్డు బండను ఏం చేశాడు? దేవుడు తీసుకుని వెళ్ళి సియోనులో కూర్చొని పెట్టుకున్నాడు. దేవుడితో పాటు నిలబడింది ఆ రాయి. మనుషులకి తృణీకరించబడచ్చు, నువ్వు మనుషులకి అడ్డుగా ఉండొచ్చు. ఈరోజు చూడండి ఎంతమంది అండి ఎవరో అడ్డుగా ఉన్నారని చెప్పి పిల్లల్ని చంపేసిన వాళ్ళు లేరండి, అడ్డుగా ఉందని భర్తను చంపేసిన వాళ్ళు లేరండి, అడ్డుగా ఉన్నారని భార్యను చంపేసిన వాళ్ళు లేరండి. ఈ మధ్య ఒక సైతాన్ ఉండింది యూట్యూబ్లో. ఆ సైతాన్ ఏం చేసిందంటే పాలు తాగే బిడ్డని ఇంట్లో పెట్టి టూరుకు పోయిందంట. టూరుకు పోయి తిరిగేసి వచ్చిందంట, శకాలు వేసిందంట. సైతాను ఇంటికి వచ్చి ఆవిడ బిడ్డ చచ్చిపోయావు. బిడ్డ చచ్చిపోయే లోపల పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ నా బిడ్డ చచ్చిపోయింది సార్, ఎట్లా చచ్చిపోయిందో నాకు తెలియలేదు సార్ అన్నారంట. పోలీసులు ఏమన్నా ఊరికి వదులుతారా? ఆ బిడ్డను తీసుకుని పోయి ఏమండి ఎట్లా చనిపోయింది ఏంటని చేస్తే ఆ బిడ్డ ఆకలితో చచ్చిపోయిందంట. ఆ బిడ్డ ఆకలితో చచ్చిపోయిందంటండి. బిడ్డ అడ్డుగా ఉన్నింది. తను చేస్తున్న పాపానికి, తను చేస్తున్న అతిక్రమానికి అడ్డుగా ఉన్నింది. దాన్ని బట్టి ఏమైపోయింది? ఆ బిడ్డను చంపేశారు. నా దేవుని పిల్లరా, మనుషులకి నువ్వు తృణీకరించబడవచ్చు, మనుషులకి నువ్వు అడ్డుగా ఉండవచ్చు. నువ్వేదైనా ఒక తప్పు చేస్తూ, లేకపోతే ఇతరులు ఏదైనా తప్పు చేస్తూ ఆ తప్పు నువ్వు ఎత్తి చూపిస్తే నువ్వు అడ్డుగా కనబడచ్చు మనుషులకి. అయితే ఆ అడ్డు బండనే దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? ఏం చేశాడు? సియోనులో కూర్చొని పెట్టుకున్నాడు. దేవుడి పిల్లలు మీరు వినండి, నమ్మండి, దేవుడి మీద విశ్వసించండి. మనుషులకు అడ్డుగా ఉన్న వారందరినీ కూడా ఏమండి నా దేవుడు ఎన్నుకోవడం ప్రారంభిస్తాడు. ఇప్పుడు ఐదవదిగా ఒక వ్యక్తి గురించి చెప్తాను. ఈయన పేరు ఎవరయ్యా అంటే గిద్యోను. ఈ గిద్యోను ఎవరు అని అంటే ఒక పరాక్రమం కలిగిన వ్యక్తి. గిద్యోను దేవుడు ఎన్నుకున్నాడు. అయితే మనుషులకు ఎలా ఉన్నాడో తెలుసా అండి? న్యాయాధిపతుల గ్రంథం 6:15 వాక్యం చదవడాక నేను ముగించేస్తాను అక్క. నా కుటుంబము మనష్షే గోత్రంలో ఎన్నిక లేనిది, ఉపయోగం లేనిది, పనికి రానిది, తృణీకరించబడిన నా కుటుంబాన్ని ఎన్నుకోవాలనుకున్నావు ప్రభువా అని అంటే దేవుడు అంటారు, గిద్యోను నిన్ను ఎన్నుకోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు పరాక్రమం కలిగిన వాడివి. ఆమేన్. గిద్యోను దేవుడు ఎన్నుకోవడానికి, గిద్యోనుకు ఓటు వేయడానికి, దేవుడు గిద్యోన్ని ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏంటయ్యా అంటే
గిద్యోను ఎవరో తృణీకరించబడ్డాడు, ఎన్నిక లేనివాడు, ఉపయోగం లేనివాడు, మనుషులందరూ దూరం పెట్టారు. అయినప్పటికీ గిద్యోను దేవుడు ఎన్నుకోలేదా? ఎందుకు పనికిరాదయ్యా నా కుటుంబంలో ఎంతమంది ఉన్నా నన్ను ఒక వేరే రకంగా చూస్తారు, నా అక్కని ఒకలాగా, నన్ను ఒకలాగా, నాన్నను ఒకలాగా, నన్ను ఒకలాగా, మా నాన్న ఒకలాగా, మా అమ్మను ఒకలాగా, ఇట్లా రకరకాల పరిస్థితులు ఉన్నాయ్యా మా కుటుంబంలో అన్నట్లయితే దేవుడు అంటారు, మనుషులకు నువ్వు ఎన్నికగా లేకపోవచ్చు, నీ భర్తకు ఎన్నికగా లేకపోవచ్చు, నీ పిల్లలకు నువ్వు ఎన్నికగా లేకపోవచ్చు, తృణీకరిస్తున్నారేమో. అయితే దేవుడు వారిని ఎన్నుకొని పరాక్రమం కలిగిన వ్యక్తులుగా దేవుడు నిలబెడతాడు. ఆమేన్. ఆ దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు? దేవుడు ఎవరికి ఓటు వేస్తాడు చెప్పండి. 5 స్వభావం కలిగిన వ్యక్తుల గురించి చెప్పారు. ఈ 5 స్వభావాలు మనలోనే ఉన్నాయి. మనం ఎవరిని? ఎదివారిని, బలహీనము, నీచమైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని, ఇవన్నీ ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? క్రీస్తు యేసు ప్రభుల ద్వారా మనల్ని ఎన్నుకున్నాడు. ఆమేన్. ఇప్పుడు మీకు అర్థమైందా? ఎన్నుకోవడం అని అంటే ఏంటి? ఏర్పరచుకోవడం, కోరుకోవడం, నియమించుకోవడం, ఓటు వేయడం. మీకు అర్థమైంది ఇప్పుడు మాటలు? ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ యూట్యూబ్లో ఉంటుంది, అది చూడండి నిదానంగా, సరేనా? దేవుడు మనందరికీ కృప చూపించునుగాక. ఆమేన్. ఈ దేవుని మాటలు మన హృదయంలో, మన వినికిడిలో స్థిరపరిచి ఆయన ఎన్నికల్లో మనం అందరము నిలబడుదుము గాక. ఆమేన్. మోకరించండి.